డైరెక్టర్ శంకర్ త్వరలోనే సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించబోతున్నారనే వార్త ఇప్పుడు కాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారింది. భారతీయ చలనచిత్ర రంగంలో సామాజిక సందేశాలతో పాటు భారీ సెట్టింగ్లు, విజువల్ వండర్ గా సినిమాలు రూపొందించే దర్శకుడు ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు శంకర్. అయితే గత కొన్నాళ్ళుగా శంకర్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన గేమ్ చేంజర్ కూడా అలరించలేకపోయింది. దీంతో నెక్స్ట్ శంకర్ ఏం చేస్తాడా, ఎవరితో సినిమా చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇన్నాళ్ళు కెమెరా వెనుక నుంచి అద్భుతాలు సృష్టించిన శంకర్ ఇప్పుడు కెమెరా ముందుకు రాబోతున్నారట. అది కూడా విలన్ అవతారం ఎత్తబోతున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ లో విలన్ పాత్ర కోసం మేకర్స్ శంకర్ ను సంప్రదించారని టాక్. రజనీకాంత్ వంటి అగ్ర హీరోతో తలపడే బలమైన ప్రతినాయకుడి పాత్ర కావడంతో శంకర్ అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ చాయిస్ అని చిత్ర యూనిట్ భావిస్తుందట. శంకర్ కూడా అందుకు ఓకే చెప్పినట్లుగా టాక్. నిజానికి ప్రస్తుతం శంకర్ ఒక భారీ హిస్టారికల్ మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టేలా ఉందట. అందుకే ఈ మధ్యలో విలన్ పాత్రలో నటించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. దర్శకుడిగా రజనీకాంత్ తో రోబో వంటి హిట్ చిత్రాలు తీసిన శంకర్ ఇప్పుడు ఆయనతోనే ఢీ కొట్టబోతుండడం విశేషం.